డైరెక్ట్ అప్లికేషన్ పెట్టుకొని భూమి కాలిపోతాడు. రమ్మని ఏ ఆఫీసర్ వస్తాడు రమ్మని ఎవరు రా ఎందుకు తీసేసిన ఆ వ్యవస్థ ఉండాలి. ఆ వ్యవస్థ ఉన్నప్పుడు అందరం బాగుపడతారు. ఇట్లాంటి సమావేశాలు అవసరం కూడా ఉండదు. వాళ్ళని పెట్టుకుని ఇమీడియట్గా సెట్ అవుతుంది. వాళ్ళు తెలుసు ఊళ్ళో ఉంటారు, వాళ్ళు అన్ని విషయాలు వాళ్ళు తెలుసుకుంటారు. కాబట్టి నేను చెప్తున్నా ఒకటే అది. తర్వాత ఇంకోటి ఏంటంటే కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కోర్టు కూడా పరిష్కారం అక్కడ దాకా కోర్టు దాకా పోయిన అవసరం లేదు. కాబట్టి రెవెన్యూ సదస్సులు పెట్టినా ఇంకేది పెట్టినా ఫస్ట్ వ్యవస్థలో చివరి వ్యవస్థ పట్టించుకుంటాం. మనం పై వ్యవస్థను మాట్లాడతాం, చట్టం సిసిఎల్ అన్ని మాట్లాడతాం. భూమి ఎవరు, భూమి తీసుకోవడాలు ఎవరు, భూమి కాపాడాలి ఎవరు, ఇది నా భూమి అని కొట్లాడతాడు, నా భూమి గురించి చచ్చిపోయిన పోతా అంటాడు. కాకపోతే ఇప్పుడు చాలా సమస్యలు వస్తున్నాయి. ఈ ధరణి ఎవరికి దాన్ని ప్రక్షాళన చేయండి. తర్వాత పాత పద్ధతి పెట్టండి. చాలా సమస్యలు పరిష్కారం జరుగుతుంది. ఇంత అవసరం లేదు, పాత పద్ధతి తీసుకురండి. మా బిఆర్ఓ గుణం సింగ్ గురించి కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఇకపోతే ఇంకా ఎవరైనా రైతులు ఎవరైనా ఉన్నారా? ఒక చిప్ప వెంకటేశ్వర గారు మాట్లాడుతారా? కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మన చిప్ప వెంకటేశ్వర. ఈ యొక్క 2024 రెవెన్యూ చట్టానికి సంబంధించి వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రైతులను సమావేశానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ ధరణి అనేది కేవలం కేసీఆర్ చేసిన కుట్ర తప్ప ఇది ప్రజలకు మేలు జరిగేది కాదనేది మనకు తెలిసింది. ఎందుకంటే వక్స్ భూములు కానీ భూదాన భూములు కానీ మిగతా భూములు ఆఖరికి ఊళ్ళో ఉన్న దొరలను తరివేసిన నక్సలైట్లు ఆక్రమించిన భూములు కానీ ఏవి ఉన్నాయి, వాటన్నింటినీ ప్రజలకు పేద ప్రజలకు పంచితే వాళ్ళు దున్నుకొని బతికేది. అలాంటి వాటన్నింటినీ ఈరోజు వాళ్లకు దేనిలో కూడా ఏదో శంఖంలో వస్తే తీర్థం అన్నట్టుగా ధరణిలో ఉంటే నీ భూమి లేకపోతే లేదని చెప్పి చెప్పడం ద్వారా అనేక రెవెన్యూ గ్రామాలలో రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకొని అనేక గొడవలు జరిగిన సమస్యలు మనం పేపర్లలో చూసినాం. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఒక రెవెన్యూ డిపార్ట్మెంటుల్నే విఆర్ఓ విఆర్ఏలని ఎందుకు తీసేయాలి? పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది, పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ అని హెడ్ కానిస్టేబుల్ అని ఎందుకు తీసేస్తలేరు? తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు కొత్త 6వ చట్టం మీద అవగాహన సదస్సు ప్లస్ రైతుల దగ్గర నుండి మరియు రాజకీయ నాయకుల నుండి అడ్వకేట్స్ నుండి వివిధ రకాల ప్రజల దగ్గర నుండి మన సూచనలు తీసుకోవడానికి ఇక్కడ వరంగల్కు గౌరవ లచ్చిరెడ్డి గారి అధ్యక్షతన టీజీటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ చర్చాగోష్ఠి కార్యక్రమానికి విచ్చేసిన మా టీజీటీ ఆధ్వర్యంలో దానికి నిర్వహిస్తున్న అధికారులకు మరి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మెయిన్గా జరిగింది ఏంటంటే మా బీఆర్ఓ వ్యవస్థ మొత్తం బీఆర్ఓ వీఆర్ఏ వ్యవస్థను గత ప్రభుత్వం తొక్కడం జరిగింది. దానివల్ల రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిలో తక్షణమే మా వీఆర్ఏ వీఆర్ఓలను మా డిపార్ట్మెంట్కి తీసుకొని మరియు ఈ చట్టాన్ని కూడా వీలైన తొందరగా అమలు చేయాలని మేము కోరుతున్నాము. తహసీల్దార్ అయిన వాళ్ళు విక్రమ్ కుమార్. రైతు బిడ్డ రైతుల సంక్షేమం కొరికి పేద రైతులకు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, రెవెన్యూ శాఖ మంత్రులు గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మా డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లచ్చిరెడ్డి గారు, మా టీజీటీఏ తరఫున ఈరోజు ఈ రెవెన్యూ చట్టం ముసాయిదా చట్టం 2024 ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది. ఇందులో గత ప్రభుత్వం లాగా చీకటి ఒప్పందం లెక్క కాకుండా ఒక ఏమంటారు కలంపోటుతో తీసుకువచ్చే చట్టం లెక్క కాకుండా ప్రజాభిప్రాయం తీసుకోవాలి, రైతుల అభిప్రాయం తీసుకోవాలి, న్యాయవాదుల రాజకీయ నాయకుల అభిప్రాయాలను తీసుకొని ముసాయిదా బిల్లులో ఏమన్నా లోపాలు ఉన్నాయా, లోపాలు ఉంటే సరి చేసుకొని ఏ విధంగా రైతులకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ చర్చా వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా ఈ రెవెన్యూ చట్టం అనేటువంటిది ఇప్పటి వరకు 4 సార్లు మాత్రమే రెవెన్యూ చట్టం అనేటువంటిది మార్పులు అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక పేద రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో
గత ప్రభుత్వము ఏంటిదంటే రెవెన్యూ కోర్టులను అప్పీల్ కేసులను అన్నిటినీ కూడా అప్పీల్ కోర్టులను రద్దు చేయడం జరిగినది. వాటిని అన్నిటినీ పునరుద్ధరిస్తూ ఒక రైతుకు అన్యాయం జరిగితే ఆర్డీఓ గారి దగ్గర అడిషనల్ కలెక్టర్ గారి దగ్గర అప్పీల్ చేసుకుని రివిజన్ పిటిషన్ దాఖలు చేసే అవకాశము ఇవ్వడం అనేటువంటిది మా యావత్ రెవెన్యూ యంత్రాంగం గర్విస్తుంది. అదే విధముగా గతంలో మా దగ్గర విఆర్ఓలుగా పనిచేసిన వాళ్ళను ఉద్దేశపూర్వకంగా గత ప్రభుత్వం వేరే శాఖలకి పంపించడం అనేటువంటి శోచనీయము. విఆర్ఓ లేనిది రెవెన్యూ వ్యవస్థ లేదు. ఎలాగో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము తప్పకుండా గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి కావాలి అంటున్నారు కాబట్టి గతంలో పనిచేసి వెళ్ళిపోయినటువంటి విఆర్ఓస్ని మళ్ళీ రెవెన్యూ శాఖకు పునరుద్ధరించి రెవెన్యూ ప్రతిష్టను పెంపొందించాలని ఇందు మూలంగా మా టీజీడీఏ తరఫున మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. మహమ్మద్ ఇక్బాల్, తహసీల్దార్, వరంగల్.